నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం. నవగ్రహాల గురించి, అలాగే ద్వాదశ భావాల గురించి, అలాగే ద్వాదశ రాసుల గురించి, రాసుల్లో ఉన్న గ్రహాల గురించి, అలాగే అవే మళ్ళీ భావాలు అవుతాయి. మనం జన్మించిన సమయాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది కాబట్టి భావాల్లో ఉన్న గ్రహాలను బట్టి, అలాగే ఆ భావాల మధ్య పరస్పర సమన్వయం బట్టి మనకి ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి మనం ఫలితంలో చాలా బాగా ఉపయోగపడే అంశాలు. అలాగే మనం మ్యాచ్ మేకింగ్లో కూడా తప్పకుండా ఇవి చూడాల్సిన అంశాలు. మనం వివాహ పొంతన అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ రేపు వస్తున్న సమస్యలు కానివ్వండి, వివాహపరమైన ఇబ్బందులు కానివ్వండి చాలా ఉంటున్నాయి. కొంత రాహుకేతువుల వల్ల ఇబ్బందులు, దోషాల వల్ల, కొంత కుజదోషము, దీని గురించి కొంత నిర్దిష్టమైన ప్రామాణికంగా మనకి ఉన్నప్పటికీ కొంత అది పక్కదోవ పట్టడం వల్ల కొంత జరగటం అనేది జరుగుతోంది. పరాశరులు వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత దీనికి పరిహారం అవుతుంది, మినహాయింపులు ఇవన్నీ రావటం వల్ల కొంత ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురు, 10 మంది ఇలా చెప్పటం, అలాగే మనము పంచాంగంలో కూడా రావటం వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కొంత జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం. ఏ భావానికైనా ఒక భావం నుంచి ఒక భావం కనెక్టివిటీ ఎలా ఉంది, ఏమిటి అనేది అన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే వివాహ పొంతల్లో కూడా, అలాగే ఫలిత భాగంలో కూడా గోచారాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటివే ఈ భావాధిపతుల పరస్పర సమన్వయం గురించి మనం ఒక 5-6 వీడియోలు చేసుకున్నట్టయితే మనకి దీని మీద కొంత అవగాహన వస్తుంది. అలాంటివే ద్విద్వాదశాలు, పక్కన 2, 12 రాసులు, ఒకదానికోటి 2 అవుతుంది, ఒకదానికోటి 12 అవుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. అలాగే త్రికమేకదశాలు అంటే 3, 11. త్రికము అంటే 3, ఏకాదశము అంటే 11. కాబట్టి 3, 11 రాసులు ఇవి కూడా చూడాలి. ఇవి ఎప్పుడూ కూడా శత్రువులే ఉంటాయి. అలాగే చతుర్థ దశమాలు 4, 10. ఒకరి నుంచి ఒకరికి చతుర్థం అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి 10 అవుతుంది. కొన్నిసార్లు ఇవి శత్రుత్వం ఉంటాయి, కొంత మిత్రత్వము ఉంటాయి. అలాగే చూసుకున్నట్టయితే తర్వాత 5, 9 పంచమ నవమాలు. ఇక్కడ కూడా కొంత మిస్అండర్స్టాండింగ్. నవపంచకాలు ఉండాలా, పంచమ నవమాలు ఉండాలా, ఎలా ఉంటే బాగుంటుంది? మనం జాతక పరిశీలన ఎప్పుడూ అమ్మాయి నుంచే చేయాలండి, అబ్బాయి నుంచి అనేది కాదు. కాబట్టి అమ్మాయి నుంచే పొంతన మనం చూసుకోవాలి. మనం చాలా విషయాలు చాలా వీడియోస్లో చెప్పుకున్నదే. తర్వాత షష్టాష్టకాలు, కొంప ముంచే షష్టాష్టకాలు. ఇవి ముఖ్యంగా మనం తీసుకుంటే లగ్నం నుంచి తీసుకోవాలి, చంద్రుడి నుంచి తీసుకోవాలి. ఇది కూడా కొంత లగ్నాలు తీసుకోవచ్చని, లేదని చంద్రుడి నుంచే రాశినే తీసుకోవాలని ఇక్కడ కూడా మీమాంస చాలా ఎక్కువ ఉంది. అలాగే సమసప్తకాలు, ఇవి కూడా కొంత ఎప్పుడూ కూడా సములుగా ఉంటారు. కొన్ని విషయాల్లో కొంతమంది శత్రుత్వం ఉంటుంది. ఉదాహరణకి మనం సింహము, కుంభము తీసుకున్నట్టయితే, అలాగే కర్కాటకము, మకరము తీసుకున్నట్టయితే ఇవి శత్రువులు. అలాగే మిథున, ధనస్సులు, అలాగే కన్య, మీనాలు ఇవి కొంత సమంగా ఉండే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా 1-2 సార్లు మనం చూసుకుని ఏ మహర్దశలు నడుస్తున్నాయి, ఏ అంతర్దశలు వచ్చాయి, అలాగే వచ్చేవి ఏమున్నాయి అనేవి కూడా మనం చూసుకుని ఫలిత నిర్ధారణ చేయాలి. అలాగే మనము వివాహ పొంతన విషయంలో కూడా ఇవి చాలా ముఖ్యంగా చూడవలసిన అంశాలుగా మనం చెప్పాలి. వాటిల్లో భాగంగానే మనం ఒక్కొక్క వీడియోలో చేసుకున్నాం. అదే మనకి చాలా కొంత లెంతీగా ఉంటుంది. అలాంటిది నా 6 విషయాలు అంటే ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక్కొక్కటి ఈ వీడియోలో మనం ద్విద్వాదశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్విద్వాదశాలు అంటే 2, 12. ఒకరి రాశి 12 అయినా, అలాగే ఇంకొకరి రాశి 12, 2 అవుతుంది. కాబట్టి ఉదాహరణకి మనం తీసుకుంటే మేష వృషభాలు ఏదైనా తీసుకోవచ్చు. వృషభ మిథునాలు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒకంత మిత్రత్వము, శత్రుత్వము 2 ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం.
అలాగే మహర్దశల్లో కూడా ఏ అంతర్దశ వస్తున్నది, ఎప్పుడు నడుస్తున్నది, గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక మహర్దశానాథుడి నుంచి అంతర్దశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. మనం తీసుకున్నట్టయితే ఇక్కడ యుద్ధాదశాల్లో భేషరాశులకు వ్యయాధిపతితో మైత్రం అధికంగా ఉంటుంది. అంటే 1, 3, 5, 7, 9, 11 ఈ రాశులకి. శనిరాశులకు ద్వితీయాధిపతితో మైత్రి ఉంటుంది. ఇక్కడ శనిరాశులకి ద్వితీయాధిపతి వృషభం తీసుకున్నాం అనుకోండి రెండోది మిథునంతో ఉంటుంది. ఇలా కర్కాటకం తీసుకుంటే కుంభంతో ఉంటుంది. సో ఈ విధంగా మిథునం కన్య తీసుకుంటే తులతో ఉంటుంది. ఈ రకంగా మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. అదే మేషరాశుల వారికి ద్వితీయ భావంతో శత్రుత్వాలు, మేషానికి వృషభంతో ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, మిథునానికి కర్కాటకంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ రకమైనవి అన్నీ కూడా మనం పరిశీలించాలి. శనిరాశుల వారికి వ్యయాధిపతితో శత్రుత్వాలు ఉంటాయి. శనిరాశుల వారికి వ్యయాధిపతితో సంబంధం అంటే రెండోది. ఇక్కడ మనం తీసుకుంటే వృషభం వాళ్ళకి మేషంతో కాస్త ఇబ్బంది ఉంటుంది, కర్కాటకం వారికి మిథునంతో ఇబ్బంది ఉంటుంది. ఇది వివాహ మైత్రికే కాదు, మనకి ఫలితాల్లో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ భావం నుంచి ఏ భావాన్ని మనం పరిశీలిస్తున్నాము అనేది ముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ భావ విశ్లేషణలో, ఫలిత విశ్లేషణలో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే తన శ్రమని ఎక్కువగా నమ్ముకొని ముందుకు వెళ్తారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు, ధనార్జన చేస్తారు, కుటుంబంతో హాయిగా చాలా సంతృప్తిగా గడుపుతారు అని చెప్పని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే వాక్కు ద్వారా చాలా పట్టుదలగా ఉంటారు, తాము అనుకున్నదే నెగ్గాలి, తాము అనుకున్నదే చెయ్యాలి, చాలా మొండిగా ప్రవర్తించడం అనేది కొంచెం ఇక్కడ ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే తన మాటతో ఇతరుల సహకారాన్ని, కొంతమంది చూడండి చాలా తెలివిగా మాట్లాడుతూ వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబం ద్వారా సహకారాన్ని పొందుతారు. అలాగే తృతీయాధిపతి ద్వితీయంలో ఉంటే కొంత వీరు ఎక్కువగా ఖర్చు పెట్టడము, ప్రచార మాధ్యమాలు, ఎక్కువగా ఎంజాయ్మెంట్స్, వీటికి ఎక్కువగా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అలాగే తృతీయాధిపతి చతుర్థంలో ఉంటే వీరు ఏకసంధాగ్రహులుగా ఉంటారు. అంటే చూడండి, కొంతమంది ఒక్కసారి చదివితే చాలు లేదా వినితే చాలు వారికి వచ్చేస్తుంది, ఎగ్జామ్లో ఎక్కువగా చదవరు, కొంతమంది గంటల తరబడి చదువుతూ ఉంటారు. అలాగే సోదరీమణుల సహకారం ఉంటుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు అరే వీరు బాగున్నారా, రామలక్ష్మణులాగా ఉన్నారా, చాలా కలిసిమెలిసిగా ఉన్నారు అని చెప్పని అంటూ ఉంటారు. సో ఇవన్నీ వారికి ఇబ్బంది లేకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతో సయోధ్యతతో ఉంటారు. చతుర్థాధిపతి తృతీయంలో ఉంటే చాలా విశేషంగా కృషి చేసి వీరు విద్యను అభ్యసిస్తారు. అలాగే రచనలు వీటి పట్ల కూడా వీరు ఆసక్తి పరుస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. చతుర్థాధిపతి పంచమంలో ఉంటే వీళ్ళు భోగభాగ్యాలు, అలాగే సుఖాలు అనుభవిస్తారు, మంచి ఆర్థిక స్థితిని పొందుతారు. ఆలోచన సరళి అనేది వీరికి కొంత తేడాగా ఉంటుంది, అది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తల్లి తరపు వారితో కొంత విభేదాలు లేదా వారి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. పంచమాధిపతి చతుర్థంలో ఉంటే చాలా మంచిగా ఆలోచనలు చేసి ఒక క్రమబద్ధీకరణగా, అంటే ఎలా వెళ్ళాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మార్నింగ్ టు ఈవినింగ్ ఒక షెడ్యూల్ వేసుకుని చేసుకుంటూ ముందుకు వెళ్తారు అని మనం చెప్పవచ్చు. కాబట్టి కొత్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటము, అలాగే మంచి ఆనందమైన సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. అలాగే పంచమాధిపతి షష్టంలో ఉంటే కాస్త ఉపాసన ఎక్కువగా చేసుకుంటారు, తద్వారా రోగనిరోధక శక్తిని వారు పెంచుకునే అవకాశం ఉంటుంది. షష్టమాధిపతి పంచమంలో ఉంటే విజయాలు పొందుతారు. అలాగే వారికి ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించుకుంటూ, కొంతమంది చూడండి అందరికీ నల్లేరు మీద నావలాగా ఉండదు ప్రయాణం, జీవితం అనేది అనేక ఆటుపోట్లు, కష్టనష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళి కొత్త కార్యక్రమాలు తనంతటగా తాను ఒక సృష్టించుకుంటారు. కొంతమంది చూడండి, మనము ఏ వృత్తి అయినా సరే, కొంత క్రీడలు కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, అది ఒక జాబ్ కానివ్వండి, ఒక ఇండస్ట్రీ బిజినెస్ కానివ్వండి, వారికంతటి వారు ఒక కొత్త జీవితాన్ని, కొత్త దీన్ని సృష్టించుకుంటారు. అంటే కొంతమంది ట్రెండ్ అంటారు, ఆ ట్రెండ్ని సృష్టించుకుంటూ ఉంటారు. షష్టాధిపతి సప్తమంలో ఉంటే ఆరోగ్యం ద్వారా వీరు మంచిగా ఉంటారు, సామాజిక సంబంధాలు పెంచుకుంటారు,
దాని ద్వారా వీరికి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే సప్తమాధిపతి షష్టంలో ఉంటే వీరు భాగస్వామ్యంలో అంటే ఇతరులతో కలిసిమెలిసి ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని ఇప్పుడు ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో సామూహికంగా వెళ్ళవలసి ఉంటాయి. అలాగే బిజినెస్ కూడా అంతే. ఉద్యోగం చేస్తున్నాం అంటే మన ఇండివిజువల్ అయితే అనుకోవచ్చు, అందరితో కొంత గ్రూప్గా మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. భాగస్వామ్యాల ద్వారా విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారంలో కూడా మంచి రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. రుణాలు కూడా అంతగా ఉన్నా కూడా తొందరగా తీర్చుకుంటారు. సప్తమాధిపతి అష్టమంలో ఉంటే కొంత ఇక్కడ వైవాహికపరమైన ఇబ్బందులు ఉంటాయి అని చెప్పని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం మ్యాచ్ మేకింగ్లో ఇది తప్పకుండా చూడాలి. సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు, షష్టంలో పడ్డా ఇబ్బందే, అష్టమంలో పడ్డా ఇబ్బందే. వ్యయము ద్వితీయము ఈ రెండు కూడా కాస్త ఇబ్బందికరమైనవి. అలాగే ద్వితీయంలో ఉన్నా కూడా కొంత వివాహం లేట్ అవటము, కొంత అంటే మనం ఆ చార్ట్ని చూసి ఆ గ్రహస్థితిని బట్టి మనము కొంత చెప్పవలసి ఉంటుంది. ఇది ఏంటయ్యా అంటే మనము టెస్ట్ ఏం చెప్తోంది, ఋషులు మహర్షులు మనకి ఏమి ఇచ్చారు అనే విషయాన్ని మనము ఎక్కువగా చెప్పుకుంటున్నాము అని చెప్పని మనం చెప్పవచ్చు. అష్టమాధిపతి సప్తమంలో ఉంటే స్వయంకృతాపరాధాల వల్ల, ప్రమాదాల వల్ల వీరికి ఆకస్మిక నష్టాలు అనేవి వస్తాయి. భాగస్వామ్యాల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. మనం కొంతమందికి చెప్తూ ఉంటాం, సప్తమంలో శని ఉన్న, కొంత సప్తమాధిపతి వల్ల ఇబ్బంది ఉన్న పార్ట్నర్షిప్లు వద్దండి, భాగస్వామి వ్యాపారాల్లో ఇబ్బంది పడతారు అని చెప్పని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే అష్టమాధిపతి నవమంలో ఉంటే అనుకోని ఇబ్బందులు వీరికి కలుగుతూ ఉంటాయి, ఎప్పుడూ కూడా తృప్తి లేకుండా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఆకస్మికంగా వీరికి కొన్ని ప్రయోజనాలు అనేవి కలుగుతాయి, అయినా సరే వారికి తృప్తి అనేది ఎప్పుడూ ఉండదు. కొంతమంది చూస్తూ ఉంటాను చూడండి, వీరికి ఎంత పెట్టినా ఎంత పెట్టినా కూడా ఈ రకంగానే ఉంటుంది. మనం వీళ్ళని సంతృప్తిపరచలేమంటాం. అది అన్నదమ్ములు అక్క చెల్లెలు కావచ్చు, బయట వాళ్ళు కూడా కావచ్చు, అది వారికి అలా ఉండిపోతుంది. నవమాధిపతి అష్టమంలో ఉంటే పూర్వ పుణ్య లోపం వల్ల అనుకున్న కార్యక్రమాలు వీరికి సకాలంలో జరగవు అని చెప్పాం. మనకి భాగ్యాధిపతి ఎప్పుడూ బాగుండాలి. లగ్న పంచమ భాగ్యాధిపతులు మనం 1, 2 సార్లు 3 సార్లు చాలాసార్లు చెప్పుకున్నాం. వీళ్ళు ఎవరైతే అవుతారో వీళ్ళు లగ్నానికి యోగకారకులు. వారు ఎవరైనా కానివ్వండి, ఇక్కడ నైసర్గిక శుభగ్రహాల పాపగ్రహాల అని కాదు, వారి వల్ల మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీరు సరిగా లేకపోయినట్టయితే కొంత ఆ జాప్యం జరగటం, ఇబ్బందులు, అనుకోని స్ట్రగుల్స్ రావటం, లేదా వెనక్కి జరగటం, చేద్దాంలే ఉండాలే ఇట్లా ఈ రకంగా ఉంటుంది. ఇదే ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగుండి వారి దశలు వచ్చినట్టయితే వారికి ఆ సహకారం ఉంటుంది. కొంతమంది మనం అంటూ ఉంటాం, ఆ దేవుడు దయ వల్ల అయిపోయింది, పని అయిపోయింది, లేదా ఏదైనా అనుకోని సమస్యలు వస్తే అరే భలే చేశాడు, వీడు వచ్చి నాకు సహాయం చేశాడు. మన ఇంట్లో వాళ్ళే అన్నదమ్ములో, అక్క చెల్లెలో, భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, ఇట్లా మనకి ఆ పూర్వపుణ్యం ఉంది అంటే ఆ భగవంతుడు ఆ టైంకి మనకి వచ్చి ఆ కార్యక్రమాలు చేసేస్తారు. నవమాధిపతి దశమంలో ఉంటే పూర్వపుణ్యం ద్వారా మంచి ఉద్యోగం వస్తుంది అని ఎప్పుడైనా సరే మనకి పెద్దవాళ్ళు చెబుతుంటారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. కాబట్టి ఉన్నదాంట్లో ఒకంత పుణ్యం చేసుకోవాలి, అలాగే ఉన్నదాంట్లో నలుగురికి కాస్త దానం చేయాలి. మన దగ్గర రూపాయి ఉందని రూపాయి 90 పైసలు చేయటం కాదు, 10 పైసలు చేయి, పావలా చేయి, 50 పైసల వరకు చేయొచ్చు. ఆ 50 పైసలు మన గురించో మన కుటుంబం గురించో వాడుకోవచ్చు. అలాగే చక్కని హోదాని, గౌరవాన్ని కూడా పొందుతారు అని చెప్పారు. దశమాధిపతి నవమంలో ఉంటే కూడా కీర్తి ప్రతిష్టలు, హోదా జరుగుతుంది. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దినదినాభివృద్ధి చెందుతుంది పూర్వపుణ్యం వల్ల. అలాగే ఈ రెండిటికి కూడా కొంత ఈ భాగ్యాధిపతి వెళ్ళి దశమాధిపతి వెళ్ళి భాగ్యంలో ఉండటం వల్ల ఇది ఒక మంచి యోగం. కాబట్టి వృత్తిలో విశేషమైన రాణింపు, ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వీరికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది మళ్ళీ చాలా ఒక పెద్ద వీడియో, ఇది సపరేట్గా చేసుకోవాలి. చాలాసార్లు అనుకున్నాం కానీ దీని మీద మనము చేయలేదు, ఒకసారి చెయ్యాలి. అలాగే దశమాధిపతి లాభంలో ఉంటే సామాజిక పరమైన గౌరవము, హోదాలు, లాభాలు అన్నీ కూడా పొందుతాయి అని చెప్పవచ్చు. మన కింద వారితో సహాయ సహకారాలు కుటుంబంలో, అలాగే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులతో కొంత దాయాదులు ఉంటారు. అంటే మన తండ్రి తరపు వాళ్ళు, అన్నదమ్ములు అంటే బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు, వీళ్ళందరితో కూడా సఖ్యత ఉండటం. కొంతమంది చూడండి ఆ తగాదాల్లో ఉండిపోతూ ఉంటారు, ఆ గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కుటుంబ ఆస్తులు ఏవైతే ఉంటాయో పంచుకోకుండా అలాగే ఉండిపోతారు. ఇవి కూడా కొంత ఇబ్బంది. మనం ఆ భావాన్ని అప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే లాభాధిపతి దశమంలో ఉన్నట్టయితే వీరు వేరు లాభాల ద్వారా
అనేక రకమైన సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఎదుగుదల, ఉన్నతి, మంచి ఉద్యోగము ఇలా సంపాదిస్తారు. అంటే ఎప్పుడైనా సరే మనం చూడండి, ఏ భావానికైనా సరే ద్వితీయాధిపతిని, లాభాధిపతిని కూడా పరిశీలించాలి. వారు ఎలా ఉన్నారు, వీరికి ఏమన్నా దాని ద్వారా ఒక పని చేసినప్పుడు ధనం అనేది వస్తుందా లేదా, లాభం అనేది కలుగుతుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. లాభాధిపతి వ్యయంలో ఉంటే వచ్చిన లాభాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కొంతమంది చూడండి, నెలకి ₹1,00,000 వస్తాయి లేదా 2,00,000 వస్తాయి, వారికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే కొంత వృధా ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా అది మంచిగా ఖర్చు పెడుతున్నాము. మంచి అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు తినటానికో తిరగటానికో, కొంతమంది యాత్రలు చేస్తారు, కొంతమంది ఎక్కువగా తింటూ ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి ఎక్కువగా ఖర్చు పెడతారు. అలాగా వీరికి లాభాలు వచ్చినా కూడా వాటిని ఉంచుకోలేరు. అలాగే వ్యయాధిపతి లాభంలో ఉంటే వీరు ఎక్కువగా కష్టపడకుండా మంచి ఆదాయాన్ని పొందుతారు. కొంత ఖర్చులు అయితే చేస్తూ ఉంటారు, అంటే సంపాదించింది వస్తూ ఉంటుంది తేలిగ్గా, అలాగే ఖర్చు పెడుతూ ఉంటారు. వ్యయాధిపతి లగ్నంలో ఉంటే చేసే ఖర్చు తనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటుంది. అంటే చూడండి, తన కొరకు తాను ఖర్చు పెట్టుకోవటం. ఇప్పుడు కొంతమంది ఉంటారు పీనాసితనంతో, వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టి కొడుకులకి, మనవాళ్ళకి, కూతుళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అని చెప్పని దాచిపెడతారు. దానంత ఏహమైన జీవితం అనేది ఇంకోటి ఉండదు. ముందు నువ్వు అన్నీ చక్కగా తిరుగు, దానం చేయి, దాన ధర్మాలు చేయి, తీర్థయాత్రలు చేయి, ఎప్పుడూ కూడా మనకి మంచి జరుగుతుంది. తద్వారా కుటుంబాన్ని చక్కగా చూసుకుని ఇంటికి వచ్చిన వారికి 4 రోజులు ఉండమని చెప్పి, లేదు ఈ రోజుల్లో కష్టం అనుకుంటే ఒక రోజన్నా ఉండమని ఇంత ముద్ద పెట్టి వాళ్ళకి పంపించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే లగ్నాధిపతి వ్యయంలో ఉంటే వ్యక్తి తన కోసం ఖర్చు చేసుకునే విధంగాను తనకు తాను కూడా ఉపయోగపడలేని స్థితిలో ఉంటారు. ఇదే చూడండి, దీనివల్లే ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి ఎక్కడ పడ్డాడయ్యా అని చెప్పని చూస్తూ ఉంటాం. అంటే షష్ఠ, అష్టమ, వ్యయ స్థానాల్లో పడ్డప్పుడు ఒక ఇంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కోణాల్లో ఎవరున్నారు, కేంద్రాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు, వీటన్నిటినీ మనము పరిశీలించాల్సి ఉంటుంది. దీన్నే మనము వివాహ పొంతనలో కూడా చూడాలి. ఒకంత దీనివల్ల వారికి పరస్పరం తగాదాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, అలాగే అయ్యన సైన భోగస్థానం, వ్యయస్థానం కాబట్టి అక్కడ పడక సుఖం అనేది వీరికి ఉండకపోవడము జరుగుతుంది. ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, అత్తగారి వల్ల, మామగారు, తోడికోడళ్ళు, ఆడపడుచులు, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, ఇవాళ రేపు కొంత మగవారికి కూడా సంసారికపరమైన ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. కాబట్టి 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కొంతమంది కుజదోషం లేదని, ఉందని, దీనివల్ల ఎక్కువైపోతుంది. కాబట్టి సరైన వాళ్ళు కరెక్ట్గా చూసి చెప్పిన ఒకటండి, ఈ గ్రహస్థితి ఏదైతే తలరాత మనకు రాసి పెట్టాడో భగవంతుడు దాన్ని తప్పించలేము, ఎంతో కొంత అనుభవించాల్సిందే. వాటిల్లో రాహుకేతువుల వల్ల, పితృదోషాల వల్ల, కుజదోషం వల్ల, ఇతరత్ర గ్రహస్థితి వల్ల ఇబ్బంది అనేది వస్తూనే ఉంటుంది. ఈ వైవాహికపరమైన సమస్యలకి ఇవే కాదు, ముందు ఎవరైతే తన మనసును నిర్మలంగా ఉంచుకుని ప్రస్తుతం సమాజానికి ఎలా ఉందనేది తీసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. నాకేంటి, నీకేంటి, నువ్వు 4 లక్షలు సంపాదిస్తుంటే నేను 10 లక్షలు సంపాదిస్తున్నా, నీ మాట వినాలా. ఇవాళ ఇలా ఉంది, అబ్బాయిలకి 10 లక్షలు వస్తున్నాయి అని అంటే కొంత సెటిల్ అవడానికి ఏవో రకరకాల కారణాలు ఉంటాయి. ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. దాన్ని బట్టి అమ్మాయి నాకు 20 లక్షలు వస్తుంది, నాకు వాడే కావాలంటే వీడు అక్కడికి వచ్చేటప్పటికి వీడికి 40 వస్తాయి, నీకు వయసు అయిపోతుంది, సంతానం కలగదు, దానివల్ల ఇబ్బందులు. అసలు ఈ సంతానోత్పత్తి సంగతి పక్కన పెడితే మగవాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. ఇక్కడ ఎవరిని మనం తప్పు పట్టాల్సింది లేదు, ఎవరిని వెనకేసుకురావాల్సింది లేదు, అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వైవాహిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకుని 1-2 సార్లు వాళ్ళు కుదిరిందని మీ మీద, మీరు కుదిరిందని వారి మీద వేసుకోకుండా ఇద్దరూ చూపించుకుని ముందుకు వెళ్ళి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి.